అనగనగా ఒకప్పుడు గోదావరి నదీ తీరంలో ఆనందుడనే యువకుడుండేవాడు. అతనికి ఒక చిన్న చెరువు కింద కొద్దిపాటి పొలం ఉంది. ఆ పొలాన్ని పండించుకుంటూ అతను జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ సంవత్సరాల పాటు వ్యవసాయం బాగానే సాగింది. కాని అందుకు ఆధారంగా ఉంటున్న చెరువు క్రమంగా ఎండిపోనారంభించింది. అందువల్ల ఆనందుడు చాలా నష్టపోతాడు. దాంతో ఆనందుడు ఒకరోజు తనలో తాను ఇలా అనుకుంటాడు, అసలు ఈ వ్యవసాయం నాకు బొత్తిగా గిట్టుబాటు కావటం లేదు. రోజంతా కష్టపడినా నాకు కడుపు నిండటం కష్టంగా ఉంది. అయితే నాకు వచ్చింది ఇదొక్కటే. ఇప్పుడు ఇంకేం చేయాలి నేను? అది కూడా నాకు అర్థం కావట్లేదు అని తనలో తాను మదనపడి ఏదో ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికొస్తాడు ఆనందుడు. నాకిప్పుడు ఏం చేయాలో అర్థమైంది. మనకి ఏమీ లేనప్పుడు ఈ ప్రకృతి మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది అని అంటారు. ఇప్పటివరకు ఈ జలవనరులను వాడి వ్యవసాయం చేశాను. ఇక ఇప్పుడు అడుగంటిపోయాయి కాబట్టి ఇక నుండి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి అడవి మృగాలు వేటాడి వాటి నమ్మి డబ్బు సంపాదిస్తాను. ప్రస్తుతానికి నేను అంతకు మించి చేయాల్సిందేం లేదు. అలా ఆనందుడు పొట్టకూటి కోసం మృగాలను వేటాడి వాటి మాంసం విక్రయించి 4 డబ్బులు తెచ్చుకునేవాడు. అడవిలో పళ్ళు ఫలాలు దొరికేవి. అలానే తేనె కూడా దొరికేది. వాటి మీద ఆధారపడి జీవయాత్ర గడపాల్సిన దుస్థితి ఆనందుడికి ఏర్పడుతుంది. ఒకనాడు అతను అడవిలో తిరుగుతూ ఉండగా ఒకచోట ఒక ముని తపస్సుస్తాడు. ఆహా, ఏమిటి విచిత్రం! ఇంతకాలం ఈ అడవిలో నేను ఒక్కడే ఉన్నాను అనుకున్నాను. కాని ఈ రోజు నాకు తోడుగా ఈ ముని కూడా ఉండటం ఎంతో సంతోషాన్నిచ్చింది. రోజూ ఈ అడవి మృగాల మధ్య తిరిగే నాకు కనీసం మాట్లాడటానికి ఒక మనిషి తోడు దొరికింది అని మనసులో అనుకుని ఆనందుడు ఆ చుట్టుప్రక్కల ఉండే పండ్లు, కందమొలకలు, తేనె తెచ్చి ఆ ముని ముందు పెట్టి సాష్టాంగపడతాడు. అది చూసి ఆ ముని ఇలా అడుగుతాడు, ఓ యువకుడా, ఎవరు నువ్వు? ఎందుకు నాకివన్నీ తెచ్చి పెడుతున్నావు నాయనా? అసలు నువ్వు అడవిలోకి ఎందుకొచ్చావు? అయ్యా, నా పేరు ఆనందుడు. ఈ అడవి పక్క ఉన్న గ్రామంలోనే వ్యవసాయం చేస్తూ ఉండేవాణ్ణి. అయితే కొంతకాలం తీవ్ర అనావృష్టి రావడంతో పంటకు నీరు అందక భూములు బీడుగా మారిపోవడంతో నా జీవనాధారం కోసం ఇలా అడవిలోకి వచ్చాను. ఇక సాటి మనిషిగా మీకు సాయం చేయాలనిపించింది, అందుకే చేశాను, అంతే అని తన గురించంతా వివరంగా చెబుతాడు ఆనందుడు. దాంతో ఆ ముని అతని కానుకలు స్వీకరించి అతన్ని ఆశీర్వదిస్తాడు. అది మొదలు ఆనందుడు రోజూ కొన్ని పళ్ళు, తేనె సంపాదించి ఆ మునికి సమర్పించి తరువాత తన పని తాను చేసుకుంటూ వచ్చేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఆ ముని ఆనందుడితో ఇలా అంటాడు, నాయనా, ఎన్నాళ్ళు నీవు ఫలితం ఆశించకుండా నాకు చేసిన సేవలకు నేనెంతో సంతోషంగా ఉన్నాను. అయితే ఈ రోజు నిండు పూర్ణిమ. ఈ రోజు నువ్వేదైనా కోరిక కోరుకున్నట్లయితే నేనది తీర్చగలను. అయితే నీ కోరికను తీర్చే శక్తి నాకు ఈ రోజు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. అందుచేత నీ స్థితికి తగిన కోరికేదన్నా కోరుకో, వెంటనే అనుగ్రహిస్తాను అని అంటాడు ఆ ముని. దాంతో ఆనందుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ మునిని ఇలా అడుగుతాడు, స్వామి, ఈ అడవిలోకి వచ్చినప్పటినుంచి నాకు జీవితం బాగానే సాగుతోంది. ప్రస్తుతం నాకంటూ ప్రత్యేకమైన కోరికలేం లేవు. అయితే నేనెప్పుడు కష్టపడి గొప్ప ధనవంతుడవ్వాలని కోరుకునేవాణ్ణి. కాని నా కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. నా జీవితంలో ఒక్క దారిద్ర్య బాధ తప్ప మరే బాధ లేదు స్వామి. నాయనా, నీకు ఉన్న బాధ ఏదైనా ఒక కోరిక రూపంలో వెళ్లబుచ్చావంటే నేను తప్పకుండా తీరుస్తాను నాయనా. కాబట్టి నీకేం కావాలో కోరుకో. అలాగే స్వామి, మీరు ఇంతలా చెప్తున్నారు కనుక అడుగుతున్నాను. స్వామి, నాకు ఒక బిందె నిండా బంగారు కాసులు కావాలి. ఈ జీవితానికి ఏ లోటు లేకుండా సుఖంగా బతకగలను. సాధ్యమైతే ఈ కోరిక తీర్చండి స్వామి అని వేడుకుంటాడు ఆనందుడు. అది విన్న ముని మరేం ఆలోచించకుండా వెంటనే ఇలా అంటాడు, నాయనా, అలాగే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు ఇంటికి వెళ్లి చూడు. నీకు కావలసిన బిందెడు బంగారం నీ ఇంట్లోనే దొరుకుతుంది అని అంటాడు ఆ ముని. దాంతో ఆనందుడు వెంటనే మునికి కృతజ్ఞతలు తెలిపి అక్కడ్నుండి సెలవు తీసుకుని వెంటనే ఇంటికి వెళ్లి చూసుకుంటే అతనికి ఇంట్లో ఒక బిందె నిండా బంగారు కాసులు కనిపిస్తాయి. ఆ ధనం చూసుకుని అతను ఎంతో మురిసిపోయి తన మనస్సులో ఇలా అనుకుంటాడు, మొత్తానికి ఆ ముని ఎంత శక్తి గలవాడో కదా, ఎంత దయగలవాడు. నా కష్టాలన్నీ ఒక్క క్షణంలో తీర్చేశాడు. ఇంతకాలానికి ఆ ముని దయ వల్ల నా దారిద్ర్యం తీరిపోయింది. ఇక నేను చాలా సంతోషంగా బతకచ్చు
అని ఎంతో సంతోషంగా ఆ మునిపై అంతులేని భక్తి పుట్టుకొస్తుంది ఆనందుడికి. అందుచేత అతనికిప్పుడు ఆ అరణ్యంలో ఏం పని లేకపోయినా పాలు ఫలాలు తీసుకుని రోజూ అరణ్యానికి పోయి మునికి నివేదన చేసి ఆయనకు తన కృతజ్ఞత తెలుపుకుంటూ వచ్చేవాడు. అతని సేవలకు సంతోషించిన ముని ఇలా అంటాడు. నాయనా, ఇప్పటికి నీ కోరిక తీరిందనుకుంటాను. అయితే నేనొక మాట చెబుతాను నాయనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇంతకాలం ఆనందుడి వద్ద డబ్బు లేదు కాబట్టి అతనితో ఎవ్వరికీ పని లేదు. కాని ఇప్పుడు ఆనందుడు ఒక సంపన్నుడు కాబట్టి ఊరిలో ఉన్నవారందరికీ నీతో పని పడుతుంది. వారి అవసరాల కోసం వారంతా నీకు లేనిపోని గౌరవం ఆపాదిస్తూ నిన్ను కీర్తిస్తూ నీ వెంటే తిరుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు బాబూ. అలాగే స్వామి, తప్పకుండా మీరు చెప్పినట్టు చాలా జాగ్రత్తగా ఉంటాను. మరి నేను వెళ్ళొస్తాను స్వామి, నాకు సెలవిప్పించండి అని చెప్పి ఆనందుడు తిరిగి అక్కడ్నుండి వచ్చేస్తాడు. అయితే అతను పేదరికంలో ఉండగా ఆ ఊళ్ళో ఎవ్వరూ కూడా అతన్ని పలకరించినవారే లేరు. కాని ముని చెప్పినట్టు అతని దగ్గర ఇప్పుడు అంతులేని ధనం చేరినట్టు తెలియగానే ఊళ్ళో అందరూ అతనికి ఆప్తులవుతారు. అందరూ అతను మంచి కోరినవారే. అందులో లక్ష్మి అనే ఒక పెద్దావిడ ఆనందుడి ఇంటికి వచ్చి ఇలా అంటుంది. ఎలా ఉన్నావురా అబ్బాయ్? ఎంతైనా నువ్వు మా గంగయ్య కొడుకువి. ఈ ఇంట్లో ఉండే కర్మ నీకేమిటి? మంచి ఇల్లు కట్టుకో, మంచి బట్టలు కట్టుకో, సుఖంగా ఇంత తిని 10 మందికి పెట్టు. ఖర్చుగాని ధనం వెంట ఉన్నా ఒంటరిగా ఉన్నా బ్రతుకు వృధా. ఘనంగా నువ్వు బతుకుతుంటే గొప్పింటివాళ్లు నీకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. నీ స్థాయి అన్ని విధాలా పెరుగుతుంది అని లక్ష్మి తన ధోరణిలో ఆనందుడికి సలహా ఇస్తుంది. ఆనందుడికి కూడా పెళ్లి అనేసరికి ఆశ కలిగి ఆమెతో ఇలా అంటాడు. నువ్వు చెప్తుంటే నాక్కూడా జీవితం మీద ఆశ కలుగుతుంది పెద్దమ్మా. నిజంగానే గొప్పగా ఖర్చు పెడితే గొప్ప సంబంధం వస్తుందంటావా? అయ్యో, ఎందుకు రాదు? ఎంత చెట్టుకంత గాలని. అలాగే నీ స్థాయిని బట్టి నీకు మంచి సంబంధం కూడా వస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. నీకు గొప్ప సంపన్న సంబంధం రాకపోతే నన్నడుగు అని చెప్పి అతని చేత డబ్బు ఏడాపెడా ఖర్చు పెట్టిస్తుంది ఆవిడ. అలా నెల తిరుగుతుంది. కాని వారనుకున్నట్టు అతనికి ఎటువంటి గొప్ప సంబంధమూ రాదు. ఇక ఆనందుడు ఆమె చెప్పింది చేస్తూనే రోజూ అరణ్యానికి పోయి ఆ మునికి కానుకలు సమర్పించుకుంటూనే ఉండేవాడు. ఓ రోజు మళ్ళీ ముని అతనితో ఇలా అంటాడు. నాయనా, ఈ రోజు పూర్ణిమ. నీకేదైనా కోరుకుంటే చెప్పు, నేను తప్పకుండా తీరుస్తాను అని అనటంతో ఎలా అయినా ఈసారి పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉన్న ఆనందుడు ఇలా అంటాడు. స్వామి, తమ దయవల్ల నా జీవితంలో మొదటిసారిగా దారిద్ర్య బాధ అంటే ఏంటో తెలియకుండా పోయింది. ఇక నాకిప్పుడు మరో కోరిక ఉంది. జీవితంలో ఒక మంచి కన్యను పెళ్లాడి సంసార సుఖం కూడా రుచి చూద్దామని ఉంది. మంచి అందము, శుభలక్షణాలు గల కన్య నాకు భార్యగా లభ్యమయ్యేటట్టు మీరు అనుగ్రహించినట్టయితే నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను స్వామి అని అంటాడు ఆనందుడు. దాంతో అతను నెమ్మదిగా సంసార బంధనంలో చిక్కుకుపోతున్నాడని భావించి ముని అతనితో ఇలా అంటాడు. నాయనా, మరొక్కసారి ఆలోచించుకుని కోరిక కోరుకో. ఎందుకంటే వివాహ బంధం అనేది జీవితంలోకి అనేక బాధ్యతలు తెచ్చిపెడుతుంది. నువ్వు ఏ సంసార సాగరం ఈతగలవనే నమ్మకం వస్తేనే ఆ కోరిక కోరుకో అని అంటాడు ముని. దాంతో ఆనందుడు కొంచెం ఆలోచించి ఇలా అంటాడు. లేదు లేదు స్వామి, నేను ఆలోచించాను. ఏ తోడు లేని నా జీవితంలో ఏదో ఒక తోడుంటే బాగుంటుంది అనిపిస్తుంది స్వామి. అందుకే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అలాగే నాయనా, నువ్వు అంతగా కోరుకుంటే నేనెందుకు కాదంటాను. కాని ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్లే దారిలో ఈ అరణ్యంలో నువ్వు కోరిన కన్య నీకు కనిపిస్తుంది. ఆమెను వివాహమాడి నీ కలను సాకారం చేసుకో అని అంటాడు ఆ ముని. ఇంటికి బయలుదేరతాడు. అయితే దారి మధ్యలో ఆ ముని చెప్పినట్టే ఒక చెట్టు కింద ఒక అపురూప సౌందర్యవతి నిలబడి ఉంటుంది. దాంతో ఆనందుడు ఆమెను పలకరించి ఇలా అంటాడు. ఎవరు నువ్వు? నీ వాళ్ళెవరు? ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు అని ప్రశ్నిస్తాడు. దాంతో ఆ యువతి కాస్త కంగారు పడి ఏదో తికమక పడుతూ ఇలా అంటుంది. ఏమో, నాకేం తెలియటం లేదు. అసలు నాకేం గుర్తుకు రావడం లేదు. నేనిక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటుంది ఆమె. దాంతో ఆ యువతి ఆ ముని చెప్పిన తన భార్య అయి ఉంటుంది అని గ్రహించిన ఆనందుడు వెంటనే ఆమెతో ఇలా అంటాడు. అవునా? అయితే నీకెవరూ లేరా? సరే,
మరి నువ్వు నా వెంట వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆనందుడు అడుగుతాడు. అందుకు ఆమె సమ్మతిస్తుంది. దాంతో అతను ఆమెను తెచ్చి పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు సుఖంగా గడుపుతాడు. అలా దాదాపు కొంతకాలం గడుస్తుంది. ఓ రోజు అతనింట్లో దొంగలు పడి అతని సంపాదనంతా దోచుకుపోతారు. ఇక అతని భార్యకు తెలియని వింత జబ్బేదో చేసి చనిపోతుంది. దాంతో తన మనసులో మళ్లీ ఇలా అనుకుంటాడు. ఏంటిది, ఈ మధ్య నా జీవితంలో అన్ని చెడు సంఘటనలే జరుగుతున్నాయి. ఒక పక్క నా భార్యకు అంతుచిక్కని జబ్బు వచ్చి ఎన్ని మందులు పడినా తగ్గక చివరకు మరణించింది. ఇంకోవైపు నా ఇంట్లో దొంగలు పడి నా దగ్గర మిగిలి ఉన్న బంగారం అంతా ఎత్తుకుపోయారు. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు. నేను ఒక్కసారి అడవికి వెళ్లి స్వామిని కలిసి రావాలి అని లేనిపోని బాధల్లో చిక్కుకున్న ఆనందుడు ఆ బాధలు తట్టుకోలేక అరణ్యంలో ఉన్న ముని వద్దకు వెళ్లి తనకు కలిగిన కష్టాలను ఆ మునితో చెప్పుకుని ఇలా అంటాడు. స్వామి, ఇంతకుముందు మీరు నా మీద ఎంతో అనుగ్రహంతో 2 అపూర్వమైన వరాలిచ్చారు. కాని ఇప్పుడు నేను ఆ రెండింటి వల్ల కలిగిన ప్రయోజనాన్ని పోగొట్టుకుని మళ్లీ యథాస్థితికి వచ్చాను స్వామి. ఇప్పుడు మళ్లీ మీరు నన్ను కరుణించి కాపాడండి. సరే నాయనా, ఇవాళ మళ్లీ పూర్ణిమ. నీకు కావాలంటే ఈ రోజు నీవు కోరిన కోరిక మాత్రం నేను తీర్చగలను. కాని గుర్తుపెట్టుకో, ఇదే నీ ఆఖరి కోరిక అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నా తపస్సు ముగిసింది. రేపు నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను. ఇక నేను నీకు ఎప్పటికీ కనిపించను. అందుకే జాగ్రత్తగా ఆలోచించి కోరుకో నాయనా. అలా అయితే స్వామి, నాకు మళ్లీ ధనాన్ని, మరొక భార్యను దయచేసి ఇవ్వండి. నాకు ఇక ఏ కొత్త వరాలు వద్దు. లేదు లేదు, అలా 2 వరాలు ఒక్కసారి ఇవ్వలేను. కాబట్టి నువ్వేదైనా ఒక్క వరమే కోరుకో నాయనా. కాని జ్ఞాపకం ఉంచుకో, ఇదే నేను తీర్చగల చివరి వరం అని మళ్లీ హెచ్చరిస్తాడు ముని. దాంతో ఆనందుడు కొంతసేపు ఆలోచించి తనలో తను ఇలా అనుకుంటాడు. నేను ఇంతకు ముందు కోరుకున్న ధనం, భార్య ఏ ఒక్కటి నాకు తృప్తి కలిగించలేదు. పైగా 2 నాతో శాశ్వతంగా నిలిచేవి కావు. వాటికన్నా భూమి శాశ్వతమైంది. నాకు వ్యవసాయం చేతిలో ఉన్న విద్య. ఇక నాకు లేనిదల్లా నీరు. చెరువులో నీరున్నంతకాలం నేను వ్యవసాయం చేసుకుని తృప్తిగా జీవించాను. కాబట్టి నా చేతిలో లేని సుఖం కన్నా నా చేతిలో ఉన్న తృప్తి కోసం నేను చెరువులో నీరు ఎప్పుడు ఉండాలని కోరుకుంటే ఉత్తమం అని భావించి మునితో ఆనందుడు ఇలా అంటాడు. అలా అయితే మునివర్య, నేను ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కుంటాను. నా పొలం దగ్గర చెరువులో నీరు ఎండిపోవడంతోనే నేను ఈ అడవిలోకి వచ్చాను. కాబట్టి ఈసారి నా పొలం పక్కనే ఉన్న ఆ చెరువులో ఎంత నీరు తోడినా నీరుండేటట్టుగా అనుగ్రహించండి. అంతకు మించి నాకు వేరే కోరికలేం లేవు స్వామి. సరే నాయనా, అలాగే. నీ చెరువులో నీరు ఎప్పుడూ ఎండిపోదు. ఇక వెళ్ళిరా అని చెప్పి ఆ ముని కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోతాడు. అక్కడ్నుండి ఆనందుడు తన పొలం దగ్గరకు వెళ్లి చూసేసరికి ఎండిపోయిన చెరువు నిండా నీరుతో కళకళ్లాడుతూ కనిపిస్తుంది. అది చూసి ఎంతో సంతోషించిన ఆనందుడు ఇలా అనుకుంటాడు. ఆహా, ఇది కదా అసలైన వరవంటే. ఇన్నాళ్ళు అసలు నిజం గ్రహించక అశాశ్వతమైన ధనము, సౌఖ్యాలను నా మొదటి 2 కోరికలుగా ఆ మునిని అడిగాను. కాని నేను ముందే శాశ్వతమైన, అలాగే ఎప్పుడూ నాతో ఉండి నా విద్యను నమ్ముకుని ఏదైతే నేను కోల్పోయానో అదే అడిగి ఉండుంటే దానితో పంటలు పండించి నాకు కావలసిన సంపదతో పాటు భార్యను కూడా సంపాదించి ఉండేవాణ్ణి. ఏదైతేనే మన కష్టంతో మనకు దక్కింది ఏదీ మనల్ని వదిలి వెళ్లదని తెలుసుకున్నాను. ఇక నుండి ఈ పొలాన్ని దున్ని నా జీవితాన్ని సుఖంగా జీవిస్తాను అని ఆనందుడు వెంటనే ఆ పొలం దున్ని దానికి పుష్కలంగా నీరు పెట్టి పంట వేస్తాడు. దాంతో ఆ 7 పంట బాగా పండుతుంది. అలా ఆ నీటి కరువు తీరిపోవడంతో ఆనందుడు ఆ కాస్త పొలంలోనే పంటలు మార్చి మార్చి పండించి డబ్బు వెనకేసి త్వరలోనే స్థిరంగా జీవించగలుగుతాడు.